కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా కలకల్లాడుతూ ఉంటుంది. నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకన్న దర్శనానికి బారుతీరుతారు. ఇక శ్రీవారి భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో జూలై 14 మంగళవారం ఒక్కరోజే టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. ఇక రికార్డు స్థాయిలో దాదాపు 96.98 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా 2354 మంది దాతలు విరాళాలు సమర్పించారని, ఇక ఆఫ్లైన్ ద్వారా 106 మంది దాతలు విరాళాలు సమర్పించారని తెలిపారు టీటీడీ అధికారులు. 1212 మంది దాతలు 1 లక్ష నుంచి 10 లక్షల లోపు విరాళం సమర్పించగా 1246 మంది భక్తులు 10 లక్షల నుంచి 25 లక్షల లోపు విరాళం సమర్పించినట్లు తెలిపారు అధికారులు. 2 భక్తులు 1 కోటి అంతకంటే ఎక్కువ విరాళం సమర్పించారని తెలిపారు. ఇక పాత్ర ప్రివిలైజేషన్ గడువు ముగుస్తుండటంతో కొత్త డోనర్ పాలసీ అమలు కావడంతో పెద్ద మొత్తంలో దాతలు విరాళాలు సమర్పించినట్లు తెలుస్తోంది. సామాన్య భక్తుల భవిష్యత్తు దర్శనాలను దృష్టిలో పెట్టుకుని డోనర్ ప్రివిలైజేషన్ మార్పులు చేసినట్లు తెలిపింది టీటీడీ.